రాఫెల్ డీల్ మనం చాలా సంవత్సరాల నుంచి దీని మీద భారతదేశంలో విపరీతమైన చర్చ నడుస్తూనే ఉంది. రాహుల్ గాంధీ దీని గురించి అనేక విమర్శలు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా ఈ డీల్ కి క్లీన్ చిట్ ఇచ్చింది. అండ్ అవినీతి అని మాట్లాడిన రోజు నుంచి ఇవాళ మన సమర్థతని ప్రకటించేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొన్ననే రాఫెల్ యుద్ధ విమానాలతో మనం పాకిస్తాన్ ఎంతగా ధ్వంసం చేసాము, పాకిస్తాన్ లోని చాలా బేసెస్ ని మనకు తెలుసు. సో ఆపరేషన్ సింధూర్ లో అది స్పష్టమైంది. ఇప్పుడు రాఫెల్ డీల్ ఇప్పుడు ఇంకాస్త మెరుగైనటువంటి అంటే ఆల్మోస్ట్ 114 ఫైటర్ జెట్స్ ని భారతదేశం కొనుగోలు చేసే విధంగా, అందులో సుమారు 80% ప్రొడక్షన్ భారతదేశంలో జరిగే విధంగా ఒక ఒప్పందానికి ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి అప్రూవల్ గా దీన్ని భావించాలా? అండ్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఈ మన రిపబ్లిక్ డే పరేడ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారో వాళ్ళు ఒక EU డెలిగేషన్ కూడా తీసుకొస్తున్నారు. అర్సులా వాండర్లెన్ అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. భారతదేశంతో జరగబోయే ఒప్పందము ఇది మాస్టర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆమె అనడం కూడా జరిగింది. సో యూరోపియన్ యూనియన్ లీడర్స్ ఇక్కడికి రావడము, వాళ్ళతో సమ్మిట్ అండ్ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన కొనుగోలు ఒప్పందం ఫైనల్ అవుతుంది అనుకోవచ్చా ఈ దెబ్బతో? అంటే ఈసారికి అంటే మనకు ఇమాన్యుయల్ మక్రాన్ కూడా భారతదేశానికి వస్తున్నారు. ఆయన మోస్ట్ లైక్లీ ఆయన పర్యటనలో దీని గురించి అనౌన్స్మెంట్స్ ఏవో వస్తాయి అని మనం అందరం అనుకుంటున్నాం. మనం ప్రభుత్వం కూడా మోరల్లెస్ ఇది 114 రఫైల్స్ ని కొంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కానీ ఇంకా కొన్ని అంశాలు దీంట్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మనం చూస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే TOT అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. దాంట్లో కొన్ని అంశాలు ఇప్పటికి కూడా ఇంకా మనకు అవగాహన కంప్లీట్ గా కుదరలేదని తెలుస్తుంది. వాళ్ళు ఒక స్థాయి వరకు దాని టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కొన్ని అంశాలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ డీల్లోనే ఈ ఒప్పందం జరగక ముందరే మన ఇప్పటి వరకు ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మోస్ కానీ, మనకు అస్త్రా MK1, MK2 లాంటివి కానీ, లేదా ఇతరత్ర మనకు ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్ ఈ మిజైల్స్ అన్ని కూడాను దాంట్లో ఆల్రెడీ అనుసంధానం చేయాలి అని చెప్పి ఆల్రెడీ దీంట్లో పెడుతున్నాం, మనం ఒక కండిషన్ పెడుతున్నాం. కాబట్టి వాళ్ళు అటువంటి సాఫ్ట్వేర్ కొంత లెవెల్కి ఇవ్వకపోయినా కానీ కూడా ఇవి ఆల్రెడీ వాళ్ళే అనుసంధానం చేయాలి ఈ డీల్ ప్రకారం. సో అది ఒకటి. రెండు, మనం అడుగుతున్నటువంటి స్థాయి ఏంటంటే నెక్స్ట్ దీనికి సంబంధించి నెక్స్ట్ వర్షన్స్ రాబోతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ ఇంకా నెక్స్ట్ లైటర్ వర్షన్ వస్తుంది. లైటర్ వర్షన్ ప్లస్ హైపర్సానిక్ ఉండొచ్చు. అది అటువంటివన్నీ వచ్చినప్పుడు దాని సైజ్ వేరేగా ఉంటుంది, దాని ప్రోటోకాల్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అనుసంధానం చేసుకోవడానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ మనకు అప్డేట్ ఉండాలి అని కోరుకుంటున్నాం. సో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది బహుశా త్వరలోనే అది ఒప్పందాలు సంతకాలు కూడా పెట్టుకుంటాము. ఇమాన్యుయల్ మక్రాన్ వచ్చేసరికి సంతకాలు ఉంటాయా లేవా అన్నది ఒక ప్రశ్న. కానీ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఒక విధమైనటువంటి MOU లాంటిది జరగచ్చు, లేదా వాళ్ళిద్దరు అనౌన్స్ చేయొచ్చు, కొంటున్నామని చెప్పచ్చు. ఇటువంటివి ఏదో జరగబోతుంది. ఇమాన్యుయల్ మక్రాన్ వెళ్ళిపోయినా కానీ కూడా త్వరలోనే, చాలా త్వరగానే మనం దీనికి సంతకాలు పెట్టబోతున్నాం. 114 ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు రాబోతున్నాయి. సరే, అందరూ ప్రశ్నించేది ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 114 + 36 ఇవన్నీ కూడాను మనం అప్పుడే వాళ్ళు సంతకాలు వాళ్ళు నెగోషియేట్ చేశారు. మోదీ గారు వచ్చాక 2 స్క్వాడ్రన్స్ 36 మాత్రమే అప్రూవల్ ఇచ్చారు, 114 ఇవ్వలేదు అని చెప్పేసి ఒక చర్చ. అప్పుడు మోదీ గారి ఆలోచన ఏంటంటే, మోదీ గారు కానీ మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తేజస్ మీద మనం చాలా ఫోకస్ పెడదాము. తేజస్ క్రమేపీ ఈ రష్యన్ MiG-21లు ఇవన్నీ కూడా మనం డికమిషన్ చేసిన తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి అన్నటువంటి ఆలోచన. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది మోదీ గారు వచ్చాక. అయినా కానీ మనకు కొన్ని దాని ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. అది టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. మోదీ గారు చాలా పుష్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా, భారత్, మేక్ ఇన్ ఇండియా ఇటువంటివన్నీ చాలా పుష్ చేశారు. అయినా కానీ కొన్ని అంశాలు మనం స్టకప్ అయిపోయి ఉన్నాం. దానికి కొంత మన జాప్యం ఉండొచ్చు, కొంత మనకు అమెరికా నుంచి వస్తున్నటువంటి టెక్నాలజీ, ఎస్పెషలీ మనకు ఇంజిన్స్, మనం అమెరికా నుంచి మన GE దగ్గర నుంచి 404, 414 ఇవన్నీ కొన్నాం మనం. అది వాళ్ళు డిలే చేశారు, విపరీతంగా డిలే చేశారు. మనం అనుకున్న దానికంటే 2.5 సంవత్సరాలు డిలే చేసి ఇప్పటికి కూడా మనకి ఇంతవరకు 4-5 ఇచ్చారు ఇంజిన్స్ అంతే. సంవత్సరానికి కనీసం అంటే 30 ఇంజిన్స్ ఇవ్వాల్సింది ఈ సంవత్సరం 2026కి 20 ఇస్తామని అంటున్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్లోగా ఉందో. రామారామి 180 ఇంజిన్స్ కావాలి మనకి. దీంతో చాలా డిలే అయిపోయింది. ఈ మధ్యలో మనం ఇంకా మనకు రష్యా నుంచి వచ్చినటువంటి Su-21 సుఖాయ్ 21 ఏదైతే మనకు పాత విమానాలు, మన అభినందన్ వర్ధమాన్ అక్కడ వాళ్ళ F-16 కూల్చారో అది చాలా పాత 60s 60 దశకంలో ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్. అది దాన్ని మనం డీకమిషన్ చేసుకున్నాము. సో మన స్క్వాడ్రన్ స్ట్రెంత్ పడిపోతుంది, 29కి వచ్చేసింది. 42 మనకు అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ అయితే 29కి వచ్చేస్తున్నాము. 29-30 ప్రాంతంలో ఉన్నాము.
ప్లస్ పాత సుఖాయిల్ అన్నిటి కూడా కొంత మనం గ్రౌండ్ చేయబోతున్నాం. గ్రౌండ్ చేసి దానికి కొత్త సూట్స్ పెట్టి దాంట్లో కొత్త టెక్నాలజీ పెట్టి దానికి నావిగేషన్లు ఇవన్నీ కూడా పెట్టి దానికి ఆల్మోస్ట్ అత్యాధునికంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కొంత స్క్వాడ్రన్స్ మనకు ఉన్నా కానీ కూడా మనకు అది పనికి రాకుండా మనకు అది అప్గ్రేడేషన్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులలో మనకు ఇంటర్నేషనల్ థ్రెట్స్ పెరుగుతున్నాయి. మనకి చైనా దగ్గర నుంచి థ్రెట్ పెరుగుతోంది, తర్వాత మనకు పాకిస్తాన్ ఉండనే ఉంది, అలాగే మనకు తెలియదు బంగ్లాదేశ్ ఎటువంటి పరిస్థితుల్లో వస్తుందో. మనకు చైనా మరి ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మనం బహుశా ఇంటర్నేషనల్ కోalitionలో వెళ్లాల్సి వస్తుందేమో. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయించిందంటే 114 కూడా రఫైల్స్ కొనేద్దాం అని అనుకున్నారు. అంటే తేజస్ ప్రాజెక్ట్ ఫ్లాప్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇదో పెద్ద ప్రశ్న పడుతుంది. దానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. తేజస్ డిలే అయింది, కానీ దాని నార్మల్ యథాతథంగానే దాన్ని కొనసాగిస్తాం మేము. మనకు ఏవైతే GE 404 ఇంజిన్స్ ఉన్నాయో వస్తాయి, వచ్చేటప్పుడు స్క్వాడ్రన్స్ యాడ్ అవుతూనే వెళ్తుంటాయి. అంటే బహుశా ఈ సంవత్సరం కనీసం అంటే ఒక స్క్వాడ్రన్ యాడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రఫైల్స్ 114 వచ్చాయంటే కనుక వాటిల్లో కొన్ని ఫ్రాన్స్లో తయారు వస్తాయి, కొన్ని భారతదేశంలో తయారు చేస్తాం. మనకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్, తర్వాత మనకు రఫైల్ అంటే డసాల్ట్ ఏవియేషన్, వీళ్ళిద్దరిది ఒక జాయింట్ వెంచర్ మనకు నాగ్పూర్లో ఉంది. నాగ్పూర్ ఎయిర్ రన్వే ఏదైతే ఉందో దానికి ఆనుకుని సివిలియన్ ఎయిర్పోర్ట్కి ఆవల వైపు వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కాబట్టి ఆ రన్వేని వీళ్ళు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిందంటే డసాల్ట్ ఏవియేషన్ మొత్తం అనిల్ అంబానీ షేర్స్ అంతా కొనేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా డసాల్ట్ ఏవియేషన్ అది. సో డసాల్ట్ ఏవియేషన్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, దాన్ని కాంపనెంట్స్ చేయొచ్చు, దాన్ని అసెంబుల్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి బహుశా భారతదేశంలో అసెంబుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, మన మార్కెట్ 114 ఎలా ఆర్డర్ ఇచ్చాము, దాంట్లో ఎలాగ వస్తాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రఫైల్స్ ఎవరెవరు కొంటున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళు తయారు చేసి ఇవ్వగలరు. కాబట్టి అది దీర్ఘకాలీన ప్రాజెక్ట్. బట్ ఇమ్మీడియట్గా కొన్ని స్క్వాడ్రన్స్ మనకు ఫ్రాన్స్ నుంచి రావాలి. సో ఆ దిశగా ఒప్పందం జరుగుతున్నాయి. దీని ఇంకా డీటెయిల్స్ మనకు రాలేదు, కానీ ఆల్రెడీ కొంత కాంట్రవర్షియల్ చర్చలు జరుగుతున్నాయి. ఒక కాంట్రవర్సీ ఏంటంటే కనుక దీనిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా తక్కువ ఇస్తున్నారు, ఓన్లీ 30% ఇస్తున్నారు వాళ్ళు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అయితే కనుక ఆల్మోస్ట్ 60-70% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఏం చేస్తున్నారు, 30% ఎందుకు యాక్సెప్ట్ చేశారు, మేము అప్పుడు తక్కువ ఖర్చులో దాన్ని 60% తీసుకున్నాం, మీరు ఇంత ఖర్చు పెట్టి మీరు 30% ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఒక పెద్ద ప్రశ్న. దాన్ని కూడా మనం సమాధానం ఇద్దాం. అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కాదు, దాన్ని ఆఫ్సెట్ క్లాజ్ అంటారు. ఆఫ్సెట్ క్లాజ్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి చాలా తేడా ఉంది. ఆఫ్సెట్ క్లాజ్ ఏంటంటే కనుక 50%, 60%. ఇన్ఫాక్ట్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 50% అనుకున్నారు. మోదీ గారు వచ్చే దాన్ని 60% తీసుకెళ్లారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అనిల్ అంబానీ తర్వాత డసాల్ట్ ఏవియేషన్ కానీ అనిల్ అంబానీ గ్రూప్లో ఉన్నటువంటిది కానీ వీళ్ళు ఏం చేశారంటే డసాల్ట్ ఏవియేషన్లో ఉన్నటువంటి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్కి కొన్ని కాంపనెంట్స్ ఇచ్చారు. ఏవో ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ అవి ఇవి ఇచ్చారు. అంటే మన రఫైల్లో కూర్చోలేదు, మన రఫైల్లో ఏ కాంపనెంట్ వాళ్ళు ఇవ్వలేదు. కంప్లీట్గా అక్కడ అసెంబ్లీ అయి వచ్చింది. ఓన్లీ మిజైల్స్, మన DRDO ఇచ్చిన మిజైల్స్ మాత్రం అనుసంధానం అయ్యారు. అలాగే ఆఫ్సెట్ క్లాజ్ అంటే వాళ్ళ బహుశా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఆఫ్సెట్టే. అలాగే వాళ్ళు మన దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ గోధుమలు ఉన్నారు అనుకుందాం, అంటే నేను ఊరికే సరదాగా చెప్తున్నాను నేను. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధం లేనటువంటి కాంపనెంట్స్ మన దేశంలో కొనడం లేదా మన దేశంలో పెట్టుబడి పెట్టడం కూడా ఆఫ్సెట్ క్లాజ్ కింద వాళ్ళు చూపించుకోవచ్చు, రైట్? సో అందుకని ఇటువంటివి ఆఫ్సెట్ అంటే మేము మీకు $100 ఇస్తుంటే $60 మీరు మా దేశంలో పెట్టుబడి పెట్టాలి అన్నది ఆఫ్సెట్ క్లాజ్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదు. సో అందుకని మొదటి 36 కొన్నప్పుడు టెక్నాలజీ అసలు మనకు ట్రాన్స్ఫర్ చేయనే లేదని చెప్పచ్చు లిటరల్గా. అందుకనే మనకు ఆపరేషన్ సింధూర్లో మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుందిగా మీరు రఫైల్స్ కొట్టేసాం అంటున్నారు కదా వాళ్ళు. మనకంటే మనం వాళ్ళ మిజైల్ జోన్స్ ఏదైతే వాళ్ళ PL-15E ఉందో ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, దాని రేంజ్ కంటే దూరంగానే మనం ఆపరేట్ చేసాం. కాబట్టి వాళ్ళు మనల్ని ఏం షూట్ చేయలేదు. కానీ దీంట్లో టెక్నికల్గా మనకు వీళ్ళు అప్డేట్స్ ఇవ్వలేదు కాబట్టి కొన్ని అస్త్రాలను పెట్టుకోవాలనుకున్న అస్త్రాలను పెట్టుకోలేకపోయాము. కొంత ఇబ్బంది వచ్చింది మనకి. అందుకని ఈసారి తప్పకుండా మనకు అటువంటి టెక్నాలజీస్ కావాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నాం మనం. ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేంత వరకు మనం ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. ఎంతవరకు ఉంటుందో తెలియదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఆఫ్సెట్ క్లాజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, రెండు డిఫరెంట్గా, రెండు వేరే వేరే అని అర్థం చేసుకోవాలి. సో అవి మనకు ఫైనల్ కాంట్రాక్ట్స్ అయినాక మనకు తెలుస్తుంది. సార్ యాక్చువల్లీ మీరు ఇందాక చెప్తున్నప్పుడే నేను అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రాఫెల్ డీల్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది అనేది అయితే కనబడుతోంది. అప్రూవల్ అని కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. బట్ ఎస్, మీరు అన్నట్టుగా కొన్ని అంశాలు చూడాల్సినవి ఉన్నాయి. బట్ ఇంకోవైపు రష్యా, మనకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, రష్యా సుఖోయ్ 57E ఏదైతే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి
పూర్తి 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని కూడా వాళ్ళు ఆఫర్ చేశారు మనకి. ఇప్పుడు సుఖాయ్ విషయంలో ఎటువంటి చర్చ అంటే ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒకవైపు రఫేల్, ఇంకోవైపు సుఖోయ్, మరొక వైపు తేజస్ కూడా ఉంది. మన ఇండిజినియస్ ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించి ముఖ్యంగా తేజస్ ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఆమ్కా ఆల్రెడీ ఉండనే ఉంది. సో దీంట్లో మరి ఈ మూడిటిని ఎట్లా మనం అనుసంధానించుకుంటాము, ఎలా మనము పెట్టుకోవాలనుకుంటున్నాం అండి? అఫ్కోర్స్ మూడు అవసరమే అని ఎయిర్ ఫోర్స్ భావిస్తోందా? దీని డీటెయిల్స్ ఏంటి? ఫ్రాన్స్, ఇటువైపు రష్యా, రెంటిని సమపాలన. జియో పాలిటిక్స్ లో చూస్తే కూడా, ఈక్వేషన్స్ లో కూడా చూస్తే, ముఖ్యంగా ఈ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు వస్తున్న వీళ్ళందరూ కూడా రష్యా పట్ల గుర్రుగా ఉన్నారు మొన్నటి ఉక్రెయిన్ దాంతో. సో ఒకవైపు యూరోపియన్ యూనియన్ తో మనము డీల్ చేస్తూ ఉన్నాము, వాళ్ళని పిలుస్తూ ఉన్నాము. ఇంకోవైపు రష్యాతో వాళ్ళు పూర్తి 100% ఆఫర్ ఇస్తున్నారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి, సుఖోయ్ విషయంలో కానీ, మనం S-400 విషయంలో కానీ. సో ఈ రెండింటిని మేనేజ్ చేస్తూనే ఈవెన్ మన తేజస్ గురించి మాట్లాడుతున్నాం, ఆమ్కా గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే మనకు అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ 42నే ఉన్నాయి. 42 స్క్వాడ్రన్స్ లో మనకి 29 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కొన్నామంటే కనుక అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ కంటే ఎక్కువ వస్తాయి. 42 స్క్వాడ్రన్స్ కంటే ఎక్కువ వస్తాయి. అందుకనే ప్రభుత్వంలో ఈరోజు చాలా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి 42 స్క్వాడ్రన్స్ ఎప్పుడో అప్రూవ్ చేశారు. 1960s 70s ఎప్పుడో అప్రూవ్ చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అది ఉండాలా? కొన్ని వర్గాలు ఏం చెప్తున్నాయంటే మనకు అంత అక్కర్లేదు, 42 చాలు. ఎందుకంటే ఇప్పుడు అన్మాన్డ్ వెహికల్ యుద్ధం ఎక్కువ పెరిగింది కాబట్టి అన్మాన్డ్ వెహికల్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఉన్నటువంటి మనకు ఫర్ ఇన్స్టెన్స్ డీకమిషన్ చేసినటువంటి మనకి ఏదైతే మిగ్ 21 ఏదైతే ఉందో, ఆ మిగ్ 21 కూడా మనం ప్రస్తుతానికి దాన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కింద వాడుకోవచ్చు, దాన్ని కన్వర్ట్ చేసి అని ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి పైలట్ వెళ్ళి యుద్ధం చేయడం అన్నటువంటిది మనకు రాబోయే రోజుల్లో అది తగ్గిపోతుంది కాబట్టి 42 స్క్వాడ్రన్స్ చాలు అని ఒక ఆర్గ్యుమెంట్. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్మాన్డ్ వెహికల్స్ ని కూడా ఆకాశం నుంచి మానిటర్ చేయాలి. అక్కడి నుంచి వాళ్ళు టార్గెట్స్ పెట్టుకోవడం, అక్కడ సిచ్యుయేషన్ అవేర్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రడార్స్, స్పేస్, ఏవాక్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కానీ కూడా ఆకాశంలో మనకు ఐ ఇన్ ద స్కై అన్నది ఉండాలి. మనకు పైలట్ ఉండాలి. పైలట్ చాలా కీలకము. కాబట్టి పైలట్ ఈ అన్మాన్డ్ అసెట్స్ ని, తర్వాత మిజైల్స్ ని, వీటన్నింటి కూడా అక్కడి నుంచి కంట్రోల్ చేయగలడు. కాబట్టి మన స్క్వాడ్రన్స్ పెరగాలి. చైనీస్ థ్రెట్ మనకు ఉంది, పాకిస్తాన్ థ్రెట్ ఉంది, రేపు బంగ్లాదేశ్ రావచ్చు, రేపు ఇతరత్ర మనకు తెలియదు ఎటువంటి థ్రెట్స్ వస్తాయో. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇద్దరు వాళ్ళు ఒక నేటో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కాబట్టి రేపటి రోజు సౌదీ అరేబియా కూడా మన మీద దాడి చేసేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మనకు స్క్వాడ్రన్ స్ట్రెంత్ పెరగాలి, 50-52 దాకా పెరగాలని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ మధ్య ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే ఈ 3 కూడా తీసుకోబోతున్నాము. 114 రఫైల్స్ తీసుకుంటాము, కొన్ని స్క్వాడ్రన్స్ మనకు Su-57E కూడా తీసుకుంటాము. అలాగే తేజస్ లో ఎటువంటి ఫండింగ్ మేము ఆపట్లేదు, తేజస్ ప్రోగ్రామ్ అలాగే నడుస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సంవత్సరం 2026లో మోస్ట్ లైక్లీ మనకు MK2 దీని నెక్స్ట్ వర్షన్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్క్వాడ్రన్స్ కి నెక్స్ట్ వర్షన్ MK2 దాని ప్రోటోటైప్ టెస్టింగ్ జరగబోతోంది. బహుశా జూన్ జూలై ప్రాంతంలో దాన్ని ఫస్ట్ టైం దాన్ని ట్రై చేస్తారు. దాని యొక్క అంటే టెస్ట్ ఫ్లైట్ లాంటిది చేయబోతున్నారు. కొన్ని మనకు టెస్ట్ చేయడానికి 414 ఇంజిన్స్ ఆల్రెడీ మనకు GE నుంచి వచ్చాయి. కానీ 404 ఇంజిన్స్ మనకు స్లో డౌన్ అయిపోయాయి కాబట్టి మనం అనుకున్న దానికంటే రమారమి 3-4 సంవత్సరాలు డిలే అయింది కాబట్టి దానికి వచ్చే ఛాలెంజెస్ వల్ల దానికి కూడా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. మనం గతంలో మనం డిఫెన్స్ లో ఉన్నప్పుడు శాస్త్రంలో చర్చించాం కూడా. సఫ్రాన్ తోటి మనం డీల్ పెట్టుకున్నాం. నార్మల్ గా ఇంజిన్ సైజు, ఇంజిన్ కెపాసిటీ, ఇంజిన్ థ్రస్ట్, వెక్టర్స్ దీని ఆధారంగా మనం ఫ్రేమ్ తయారు చేసుకుంటాం. ముందర ఇంజిన్ డిసైడ్ అవుతుంది. ఇంజిన్ డిసైడ్ అయిన తర్వాత దాని ఫ్రేమ్ తయారవుతుంది. ఎందుకంటే దాని ఏరోడైనమిక్స్ అవన్నీ చెక్ చేయాలి కాబట్టి మనం సఫ్రాన్ కి ఉల్టా చెప్పాము. మా దగ్గర ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది తేజస్, దీంట్లో ఫిట్ అయ్యేటువంటి ఇంజిన్ మీరు తయారు చేయండి అని వాళ్ళకి చెప్పాం. ఇది చాలా విడ్డూరం. సో సఫ్రాన్, DRDO ఇద్దరు కలిసి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో అందుకని తేజస్ ప్రాజెక్ట్ లో మనం ఆల్టర్నేట్ పెట్టుకున్నాం. GE రేపు బ్లాక్మెయిల్ చేసి, అమెరికా మనం బ్లాక్మెయిల్ చేసిన ప్రత్యామ్నాయం ఉండే దిశగా పెట్టుకున్నాం. అఫ్ కోర్స్ మన ఓన్ కావేరి ఇంకా చాలా దూరం, మనకి ప్రస్తుతానికి అన్మాన్డ్ వెహికల్స్ మాత్రం పెట్టగలిగింది. ఆఫ్టర్ బర్నరు, దాని యొక్క థ్రస్ట్ 90 కిలోటన్ కంటే ఎక్కువ వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా మనకు లేదు. బహుశా ఈ సంవత్సరాంతానికి మనకు కొంత దాని మీద క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అది ప్రస్తుతానికి ఈక్వేషన్ లో లేదు. సఫ్రాన్, GE ఈ రెండింటిని మనం తేజస్ లో చాలా కమిట్ చేశాం కాబట్టి తేజస్ అన్నది MK1 తప్పకుండా ఈ స్క్వాడ్రన్ మొత్తం వస్తాయి. కొంత డిలే అవుతుంది కానీ బట్ ఈ సంవత్సరం కనీసం ఇంకొక అడిషనల్ స్క్వాడ్రన్ మనం యాడ్ చేయగలం. GE 20 ఇంజిన్స్ మేము ఇస్తాము ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. నార్మల్గా అయితే సంవత్సరంలో వాళ్ళు అంటే నెలకు కనీసం 2 ఇవ్వాలి.
కాబట్టి 25 నుంచి 26 ఇంజిన్స్ సంవత్సరానికి ఇవ్వాలి. కానీ ఈ సంవత్సరం 20 వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. చూద్దాం మరి 20 ఇస్తారా, 15 ఇస్తారా చూడాలి. కానీ 15, 16 వచ్చినా కానీ కూడా మనం కనీసం ఒక స్క్వాడ్రన్ మనం తయారు చేయొచ్చు. సో MK1A ఎలాగో ప్రోగ్రామ్ నడుస్తుంది. MK2Aకి సంబంధించి 414 ఇంజిన్స్ కూడా మేము మీకు టైంకి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ఇవ్వగలరో. వాళ్ళు రాకపోయినా సఫ్రాన్ ఒక 2 ఏళ్లలో సఫ్రాన్ కూడా మనకు ఒక ప్రత్యామ్నాయమైన ఇంజిన్ ఇవ్వబోతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా MK2 కూడా మనకు దానికి ఎటువంటి బాధ లేదు. ఆమ్కా సరే ఆమ్కా ఇంకా ఫ్యూచర్ కాబట్టి దాన్ని కూడా 414 అనుకున్నాము. సఫ్రాన్ ఇంజిన్ అప్పటికి వచ్చేస్తుంది కాబట్టి ఆమ్కా కూడా టైం లైన్స్ లో మార్పులు ఉండవు. అంటే ఈ 3 ఫ్రంట్స్ లో మనం రఫాయల్, సుకోయ్, తర్వాత మన తేజస్ 3 కూడాను ప్యారల్ గా నడుస్తాయి. దేనికి ఒకటి కొంటున్నాం కాబట్టి ఇంకోటి తగ్గించేటువంటి సమస్య లేదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఆ దృష్ట్యా మనం దీన్ని చూస్తున్నాం. అలాగే రష్యాకి సంబంధించి Su-57E ఇప్పుడు గతంలో వాళ్ళు మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయలేదు. చాలా అంశాలు మనం ట్రాన్స్ఫర్ చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ S-400 మనకి ఇంకా వాళ్ళు చాలా టెక్నాలజీ ఇవ్వలేదు. మనకు S-400 వాళ్ళతో అనుసంధానం చేసుకోవాలి. 100% ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళు మనకి. బ్రహ్మోస్ కూడా 100% ట్రాన్స్ఫర్ చేయలేదు. తర్వాత మనం ఆఫ్ కోర్స్ ఆత్మనిర్భరత పెంచుకున్నాం, దాంట్లో ఇండిజినస్ కంటెంట్ పెంచాం, ఇవన్నీ చేశాం. కానీ రష్యా కూడా మన గతంలో 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా చేయలేదు. అటువంటిది ఇప్పుడు Su-57 సంబంధించి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దానికి తోడు మన దగ్గర Su-36 MKI ఏదైతే మన దగ్గర ఉందో, మన దగ్గర ఉన్నటువంటి సుకోయిల్ అన్నిటికి కూడా మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు వీటిలో కనీసం ఒకటో రెండో స్క్వాడ్రన్స్ మనం గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. గ్రౌండ్ లో పెట్టి దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి 29 స్క్వాడ్రన్లు ఇంకా పడిపోతాయి, 26కో 27కో పడిపోతాయి. కాబట్టి మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ 3 కూడా 3 ప్రాంగ్, ఈ 3లో ఎవరు డిలే అయినా కానీ ఇంకోటి ఆల్టర్నేట్ ఉంటుంది. ఆ దృష్టిలో మనం ఇలా చేస్తున్నాం. మనం మోదీ గారు తేజస్ కి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది నంబర్స్ రావట్లేదు. కాబట్టి మన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నిర్ణయం చేయడం జరిగింది. అది రఫైల్ ఆల్రెడీ మనకు బేసిక్ కాంట్రాక్ట్, బేసిక్ అగ్రిమెంట్స్ అన్ని మనకు ఆల్రెడీ ఉన్నాయి. అలాగే నేవల్ వర్షన్ కూడా తీసుకుంటున్నాము. నేవల్ వర్షన్ కి దీనికి రెండుకి చాలా కామనాలిటీస్ ఉంటాయి. కాబట్టి దాని స్పేర్ పార్ట్స్ సిస్టమ్ అంతా కూడా మనకు డసాల్ట్ నాగ్పూర్ నుంచి వాళ్ళు తయారు చేసి ఇవ్వగలరు. అలాగే మన ఇండస్ట్రీ కూడా దాన్ని నేర్చుకుంటుంది టెక్నాలజీ. కాబట్టి ఈ దృష్ట్యా ఇంకా 114 తీసుకోవడం కూడా మంచిదే. దానివల్ల స్కేల్ మనకు ఉంటుంది అనేది ఒక ఆలోచన. కాబట్టి ఇది ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చాక చూద్దాం. ఈ చిన్న అంశాలన్నీ ఇప్పుడు కూడా ఇంకా చర్చ జరుగుతున్నాయి. ఇది అవ్వగానే బహుశా ఈ సంవత్సరమే ఎప్పుడో 4-5 నెలల తర్వాత సుకోయ్ మన 57E కూడా అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ సంవత్సరమే మనకు MK2 కూడా మనకు తేజస్ MK2 కూడా టెస్ట్ దాన్ని చేస్తారు వాళ్ళు. కాబట్టి చాలా డెవలప్మెంట్స్ ఈ సంవత్సరంలో మనం చూడబోతున్నాము. బట్ భారత ప్రభుత్వం తేజస్ మీద, ఆమ్కా మీద ఉన్నటువంటి ఫోకస్ ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించేటువంటి లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ 10, 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత మనం ఆత్మనిర్భరతం పెంచుకొని మనమే ఎక్స్పోర్ట్ చేయగలిగిన పరిస్థితికి వస్తాం. అది ఈ రోజు చేసిన నిర్ణయాల ఆధారంగా అక్కడికి వెళ్తాం. అందుకని దానికోసం మనం ఇవి చేస్తున్నాం. మనం అలాగే మన సప్లయర్స్ కూడా వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ కోల్పోయి అటువంటి పరిస్థితి రాకుండా జాయింట్ డెవలప్మెంట్ అని పెట్టాం వాళ్ళతో. సఫ్రాన్ ఇంజిన్ జాయింట్ డెవలప్మెంట్ ఇటువంటి చేస్తున్నాం. కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దీర్ఘకాలీనమైన అవసరాల కోసం ఇప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.